వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. జగ్గేపేట ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మంగళవారం లా డే, యాంటీ డౌరీ డే మరియు భారత రాజ్యాంగ పరిషత్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గేపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనేపాక సుందర్రావు ఆధ్వర్యంలో జూనియర్ సివిల్ జడ్జ్ కె శ్రావణి, ఏరియం శోభారాణి ఆధ్వర్యంలో లా డే, యాంటీ డౌరీ డే, భారత రాజ్యాంగ పరిషత్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీడీఎం శ్రావణి, ఏడీఎం శోభారాణి భారత రాజ్యాంగం యొక్క విశిష్టత, చట్టాల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పసుపురెడ్డి శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, సంతోష్, గోనెల వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, నరసింహారావు, ఎం ఆంజనేయులు, కళావతి, విజయ్ కుమారి, ఆర్వీఎల్ ప్రసాద్, కరిసే రత్నాబాబు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇందులో మనకి ఏమేమి హక్కులు ఇచ్చారు, ఎట్లాంటి బాధ్యతలు ఇచ్చారు, ప్రాథమిక హక్కులు ఏంటి, మనకున్న ప్రాథమిక విధులు ఏంటి, ఇప్పటివరకు మన సీనియర్ అడ్వకేట్ చెప్పినారు. ఎల్ఎల్బీ చదివిన ప్రతి ఒక్కరికి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసే మీ అందరికీ కూడా మనకున్న ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్ అన్నీ కూడా తెలుసు. మన మీద ఉన్న ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మన మిగతా దేశాలతో కంపేర్ చేస్తున్నప్పుడు మనకిచ్చింది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. సో ప్రజలందరికీ కూడా మనము జ్యుడిషియరీ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ద్వారా ప్రజలకి ఇవ్వబడిన హక్కులు ఏంటి, ఇదంతా తెలియచెప్పాల్సిన బాధ్యత ఈ సమాజంలో అందరికన్నా ఎక్కువగా ఉన్నది అడ్వకేట్స్. సో మీ పైన చాలా ఎక్కువ బాధ్యత మోపబడి ఉంది. ఎల్ఎల్బీ చదివిన వాళ్ళు కానీ, అడ్వకేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ కానీ ప్రజలతో ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యి మనకున్న హక్కులు ఏంటి, మనకున్న చట్టాలు ఏంటి, మన ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా కోర్టు దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా మనకున్న హక్కులను కాపాడుకోగలుగుతాం, మనం రక్షణ పొందగలుగుతాం అనేది ప్రజలకి ఎక్కువగా తెలియచెప్పే బాధ్యత అడ్వకేట్గా అందరిపైన ఉంది. అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులను తెలియజేస్తూ రక్షణ మార్గాలను చెబుతూ త్వరితగతిన వాళ్ళు న్యాయాన్ని పొందేందుకు కృషి చేయాల్సిన బాధ్యత